మనలో చాలా మంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడల్లా కూడా, ప్రభువా ఈ మాటలు నేను జయించలేకపోయానయ్యా, ఈ తలంపులు జయించలేకపోయానయ్యా, ఈ శరీర క్రియలను జయించలేకపోయానయ్యా, ఈ యొక్క ఆలోచన అరికాల నుండి నెత్తి వరకు నేను పాపానికి లోనవుతూ నిరంతరం ఇబ్బంది పడుతున్నానయ్యా అంటూ నిరంతరము కుమిలిపోయే క్రైస్తవ్యాన్ని కలిగి ఉన్నాము. కానీ కృతజ్ఞత అనుభవంతో విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించి ప్రభువు మహిమార్థమై దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు తక్కువైపోయారు. ఈరోజు దేవుణ్ణి నేను కనుగొన వెళ్తూ ఉన్నాను అంటే నేను అన్ని విషయాల్లో శోధన జయించిన వాడుగా నేను కనపడాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కంపల్సరీ నేను జయించిన వాడిగా ఉండాలి. కొంతమంది మీ శరీరాశను జయించలేక వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కొంతమంది నేత్రాశను జయించలేని వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కొంతమంది జీవపు డంబముతో ఉన్నవారు ఇక్కడ ఉన్నారు. ఎందుకు ఇంత గొప్ప దేవుడు